4 ఇది చాలామంది లైఫ్లో మోస్ట్ స్ట్రెస్ఫుల్ నెంబర్ అనమాట. ఎందుకంటే ఆ నలుగురు అనే దాని చుట్టే వాళ్ళ లైఫ్ తిరుగుతూ ఉంటుంటుంది. ఎలా అంటే మన లైఫ్లో ఇది జరిగింది, నలుగురు ఏం మాట్లాడుకుంటారో, మనం ఇలా చేసాం, నలుగురు ఏమనుకుంటారో అని స్ట్రెస్ అవుతూనే ఉంటారు. మన మీద 24 hours స్పాట్లైట్ పెట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అందరూ మనల్ని జడ్జ్ చేస్తారని అనుకుంటూ ఉంటాం. దాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. కానీ మనం అనుకున్నంతగా అక్కడ ఏమీ జరగదు. ఎగ్జాంపుల్, మన ఒకేషన్లో కానీ గ్యాదరింగ్స్లో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు మనం వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటాం. అప్పుడు ర్యాండమ్గా వాళ్ళు మన మీద ఏదో ఒక కామెంట్ పాస్ చేస్తూ ఉంటారు. మన అపీరెన్స్ గురించి అవ్వచ్చు, మన వర్క్ గురించి అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అవ్వచ్చు అనేస్తారు. మన నుంచి ఒక స్టెప్ ముందుకెళ్ళినప్పుడు వాళ్ళకి అదేం గుర్తుండదు. వాళ్ళ మైండ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ గ్రోత్కి సంబంధించిన థాట్సే ఉంటాయి. బట్ మనం మాత్రం వాళ్ళన్న కామెంట్ని సీరియస్గా తీసుకొని దాన్ని మోస్తూ దాని గురించి మన డెసిషన్స్ని, మన అపీరెన్స్ని మార్చుకోవడానికి ట్రై చేసేస్తూ ఉంటాం. ఒకసారి ఆ నలుగురు అనే బ్యాగేజ్ని మీ భుజాల నుంచి దించండి. ట్రస్ట్ మీ, ఎంత రిలీఫ్గా ఉంటుందంటే ఒక సంఖ్యలను తెంచుకున్నంత రిలీఫ్గా ఉంటుంది. ఎవరి లైఫ్లో మీరు మెయిన్ క్యారెక్టర్ కాదు, మీ లైఫ్లో మాత్రమే మీరు మెయిన్ క్యారెక్టర్. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని మీలో నిండా నింపుకోండి. ఆ వైబ్స్ని క్యారీ చేయండి. మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది, పీస్ ఉంటుంది. ఓకే, మీ స్టోరీకి మాత్రమే మీరు హీరో. ప్రతి ఒక్కరి స్టోరీలో మీరు హీరో కాదు.